ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి కాలనీ ఫేజ్ 1లోని సీసీ కెమెరాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, అవి నేరాల నియంత్రణలో కీలకంగా పనిచేస్తాయన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులు రెడ్డి కాలనీ వాసులను ఆదర్శంగా తీసుకుని అన్ని వార్డుల్లో సీసీ కెమెరాలు అమర్చాలని కోరారు. దొంగతనాలు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెడ్డి కాలనీ ఫేజ్ 1లో ఈ యొక్క కాలనీ వాసులందరూ సీసీ కెమెరాలు వాళ్ళు స్వతహాగా డబ్బులు పెట్టుకొని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసుతో సమానం. మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ వాడలో ఉన్నటువంటి గృహాలలో వాడుకునే వస్తువులన్నిటికీ కూడా సెక్యూరిటీగా ఉపయోగపడే విధంగా ఈ సీసీ కెమెరాలు ఒక కవచంగా ఉండటం జరుగుతుంది. అయితే ఈ యొక్క రెడ్డి కాలనీ ఫేజ్ 1 వాసులు ఏ రకంగానైతే సీసీ కెమెరాలు పెట్టుకున్నారో మీరు కాలనీ వాసులందరూ కూడా మున్సిపాలిటీ పరిధిలోని 30 డివిజన్లు నివసించేటువంటి మరి ఈ యొక్క గృహస్థులందరికీ, వినియోగదారులకు, వ్యాపారస్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. మీ కాలనీలలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని మన వస్తువును సెక్యూరిటీ కొరకు మొన్న మా ఆఫీసులో, మా ఇంటి ముందు ఉండేటువంటి ఆఫీసులో రాత్రిపూట ఎవరు లేనప్పుడు గేట్ తీసుకొని ఎత్తుకెళ్తున్నాడు. పక్కింటోళ్ళది ఆ గేట్ నెత్తి మీద పెట్టుకొని వెళ్ళిపోయి ఒక కడ పెట్టేసుకున్నాడు. మన ఇంట్లో సీసీ కెమెరా ఉంది. ఆ పక్కింటి అతను వచ్చి సార్ కొద్దిగా సీసీ కెమెరా ఓపెన్ చేయరానంటే చేశాం. మంచిగా ఎత్తుకొని పోయి ఏడ దించాడో అక్కడ దొరికిండు. పోలీసులు వెంటనే తీసుకొచ్చి ఆ గేటును అక్కడ అమర్చి అతని మీద చట్టపరమైన చర్య కూడా ప్రభుత్వం, పోలీసులు తీసుకోవడం జరిగింది. ఇలాంటివన్నీ నివారణ కొరకు సీసీ కెమెరాలు ఉన్నాయంటే ఆ వాడకెవడు ఈగ కూడా వాలేదు. దొంగల బెడద ఎక్కువైపోయింది. ఈజీగా కష్టం లేకుండా ఈరోజు దొంగతనము, ఇళ్లలో చోరీ, బంగారం కానీ ఇతర వస్తువులు ఎత్తుకపోయేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ముందే నివారించేందుకు ఈ సీసీ కెమెరాలు మరి రెడ్డి కాలనీ ఫేజ్ 1 మరి ఇందులో ఉన్నటువంటి అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. వాళ్లకు కంగ్రాచులేషన్ కూడా తెలియజేస్తున్నాను.